शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। నవగ్రహాలు మనిషి పైన వాటి యొక్క సంచారము చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. అందున ముఖ్యంగా శుభగ్రహాలు మంచి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు శుభ ఫలితాలను, పాపగ్రహాలు నైసర్గిక పాపగ్రహాలు సంచరిస్తున్నటువంటి సమయంలో మానవుడి పైన దుష్ప్రభావము, ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. అందులో ముఖ్యంగా అంగారకుడు, సూర్యుడు, శనీశ్వరుడు, రాహు, కేతువులు ఇదొక వర్గంగా మనం భావిస్తాం. మిగతా వర్గము శుభగ్రహాలు పూర్ణ శుభుడు, గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు ఈ గ్రహాలను ఒక వర్గంగా భావిస్తాం. అయితే ముఖ్యంగా అంగారకుడి యొక్క ఫలితము ఎలా ఉంది, అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఈ 12 రాసులలో 12 రాసులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ సంవత్సరం మొత్తం కూడాను అంగారకుడి యొక్క ప్రభావము 12 రాసులపై ఎలా ఉంది అనేటువంటి విశ్లేషణను మనం ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు ఈ సంవత్సరము అంగారకుడు స్తంభన రూపంలో అంటే స్తంభించి ఉన్నాడు. గ్రహాలకు రుజుమార్గంలో ప్రయాణిస్తుంటాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వక్రగతిని పొందుతాయి. మళ్ళీ కొన్ని రోజులు వక్రగతిలో ప్రయాణించిన తర్వాత మళ్ళీ స్థిరత్వాన్ని పొంది మళ్ళీ రుజుమార్గంలోకి వస్తూ ఉంటారు. సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నారు అనేటువంటి విషయం పైన మిగతా గ్రహాలన్నిటి యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. కనుక సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహ. ఆ సూర్యుడికి ఎన్ని అంశాలలో ఉన్నారు, ఎంత దూరంలో ఉన్నారు, ఏ యాంగిల్లో ఉన్నారు, ఆ కోణీయ వేగం ఎలా ఉంది అనేటువంటి విషయాలపై ఆధారపడి మిగతా గ్రహాల యొక్క చలనము ఆధారపడి ఉంటుంది. అయితే అంగారకుడి గురించి మనము ఈరోజు ఆ అంగారకుడి యొక్క సంచారము, చలనము ఏ విధంగా ఉంది, రాసులపై వాటి యొక్క ప్రభావం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ నవగ్రహాలు ఒక్క రాశి లోపల సరాసరిగా ఎన్ని రోజులు ఉంటారు, ఎన్ని రోజులు స్థిరంగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకు శాస్త్రం చెప్పింది. అంటే యావరేజ్గా తీసుకొని ఇన్ని రోజుల వరకు ఈ గ్రహ ఈ రాశిలో ఉండడానికి అవకాశం ఉంది, ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనకు చెప్పింది. మనకు ప్రామాణిక శాస్త్రం ఏం చెప్తుంది అనంటే, బుధ శుక్రవు రవిర్మాసం మాసం మాసార్ధత కుజ గురుర్ద్వాదశ మాసాని త్రింశన్ మాసం శనైశ్చర రాహుశ్చాష్టాదశశ్చైవ కేతుశ్చాష్టాదశస్తథా చంద్రో దినద్వయం చార్థం రవ్యాదీనాం క్రమాద్విదుహు అని. అంటే ముఖ్యంగా ఈ నవగ్రహాలు మనకు ప్రమాణం ఏంటంటే బుధ శుక్ర రవిలు, బుధుడు, శుక్రుడు, రవి ఈ 3 గ్రహాలు ఒక మాసము ఒక రాశిలో సంచరిస్తారు. అంటే ఈ 3 గ్రహాల యొక్క ప్రభావము ఒక మాసం వరకే ఉంటుంది. మళ్ళీ ఆ మాసం తర్వాత, ఆ నెల తర్వాత వేరే రాశిలోకి వెళ్ళిపోతారు కనుక
వారి యొక్క ప్రభావము ముఖ్యంగా మాస ఫలితాలపై ఎక్కువగా మనకు ప్రభావం చూపిస్తాయి. ఇక మాసం మాసార్ధత కుజః, మాసార్ధము మాసము, మాసము ప్లస్ మాసార్ధము అంటే 45 రోజులు, నెలన్నర అంగారకుడు ఒక రాశిలో సంచరిస్తాడు. గురుర్ద్వాదశ మాసాని, గురువు 12 నెలలు ఒక రాశిలో సంచరిస్తాడు. కాబట్టి గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. 12 నెలలు కూడాను ఒక రాశిలో సంచరిస్తాడు గనక గురువు యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందున గురువు పూర్ణ శుభగ్రహం గనక ఆ గురువు యొక్క ప్రభావము అత్యంత ఫలదాయకంగా ఉంటుంది మానవుడి పైన. 30 మాసం శనైశ్చర, 30 నెలలు, 30 నెలలు శనైశ్చరుడు, శని భగవానుడు ఒక రాశిలో సంచరిస్తాడు. 30 నెలలు అనంటే 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో శనైశ్చరుడు సంచరిస్తాడు కనుక 2.5 సంవత్సరాలు ఆ రాశిలో సంచరిస్తాడు గనక ఆ శని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందున పాపగ్రహము ఎక్కువ రోజులు ఒక రాశిలో ఉన్నట్టయితే ఆ రాశి శుభమా అశుభమా అనే దానిపైన దాని ప్రభావం ఆధారపడి ఉంటుంది. కానీ మొత్తానికి 30 నెలలు శనీశ్వరుడు ఒక రాశిలో ఉంటాడు. అదేవిధంగా రాహువు అష్టాదశశ్చైవ అంటే 18 నెలలు ఒక రాశిలో ఉంటాడు, అంటే సంవత్సరన్నర ఒక రాశిలో ఉంటాడు. కేతువు కూడాను 18 నెలలు ఉంటాడు ఒక రాశిలో. చంద్రుడు 2.5 రోజులు ఒక రాశిలో ఉంటాడు. ఈ విధంగా మనకు ప్రమాణం చెప్పబడి ఉంది. కనుక ముఖ్యంగా మానవుడి పైన ప్రభావం చూయించేటువంటి గ్రహాలు గురువు, శని, రాహువు, కేతువులు. దాని తరువాత అంగారకుడు ముఖ్యంగా ప్రభావాన్ని చూయిస్తాడు. ఎందుకయ్యా అంగారకుడు 45 రోజులే కదా ఉండేది ఒక రాశిలో అనంటే, అంగారకుడికి ఒక ప్రత్యేకమైనటువంటి చలనము ఉంది. అంగారకుడు ఎక్కువ రోజులు ఒక రాశిలో స్తంభన రూపంలో ఉంటాడు. అంటే మనకు ప్రామాణికంగా 45 రోజులు చెప్పబడి ఉంది. అయితే ఈ సంవత్సరము అంగారకుడు 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 54 రోజులు ఉంటున్నాడు ఈ రాశిలో. రుజు మార్గంలో 54 రోజులు ఉంటున్నాడు. దాని తర్వాత 20 అక్టోబర్ 2024 నుండి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో ప్రవేశించి కర్కాటక రాశిలో ప్రయాణిస్తున్నాడు. అంటే ఇక్కడ 3 మాసాల 1 నెల అంటే 91 రోజులు ఈ రాశిలో ఉంటున్నాడు, కర్కాటక రాశిలో ఉంటున్నాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల 7 డిసెంబర్ రోజున వక్రిస్తున్నాడు. వక్రించడం అంటే మళ్ళీ వక్రగతి వెనక్కి నడుస్తున్నాడు అన్నమాట. ఈ వక్రము అనేటువంటిది రిలేటివ్గా జరుగుతుంటుంది. అంటే సాపేక్షంగా మనం చూసినప్పుడు వక్రం అనేది మనకు కనబడుతుంది. అంటే భూమిపైన ఉన్నటువంటి మనకు ఆ అంగారకుడు యొక్క గమనాన్ని మనము అబ్జర్వ్ చేసినట్టయితే ఆ రిలేటివ్గా మనకు వెనుకకి వస్తున్నట్టుగా కనబడతాడు, వెనుకకి చెలిస్తున్నట్టుగా మనకు కనబడతాడు. కానీ వాస్తవంగా మనం భౌతికంగా ఆలోచించినట్టయితే వక్రం అనేది ఉండదు, ముందుకే నడుస్తూ ఉంటాడు గ్రహము. అయితే మన ఈ ఆబ్జర్వేషన్ ప్రకారంగా 7 డిసెంబర్ 2024 రోజున వక్రిస్తున్నాడు. మళ్ళీ వక్రించి 21 జనవరి 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ కర్కాటక రాశిలో 91 రోజులు సంచరిస్తున్నాడు. ఇక దాని తర్వాత మళ్ళీ 24 ఫిబ్రవరి 2025 వక్రత్యాగం చేస్తున్నాడు. అంటే 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 మధ్యకాలం లోపల మిథున రాశిలోకి మళ్ళీ వెళ్తున్నాడు. అంటే మిథున రాశిలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో.
అంటే ఇక్కడ చూడండి 2 మాసాల 12 రోజులు, అంటే 72 రోజులు ఈ వ్యవధి లోపల సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ నుండి 3 ఏప్రిల్ 2025 నుండి 7 జూన్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. మళ్ళీ అంటే రుజుమార్గంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఇక్కడ 64 రోజులు సంచరిస్తున్నాడు. ఇది ఈ కుజుడి యొక్క సంచారం ఈ సంవత్సరం ఇలా ఉంది. అయితే దీన్ని మనం క్షుణ్ణంగా చూసినట్టయితే మొదటి భాగంలో మిథున రాశిలో 54 రోజులు ఉంటున్నాడు. మళ్ళీ 72 రోజులు మిథున రాశిలో ఉంటున్నాడు. అంటే 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తర్వాత ప్రారంభంలో 91 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత మళ్ళీ 64 రోజులు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అంటే 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే మిథున రాశిలో 126 రోజులు, కర్కాటక రాశిలో ఏకంగా 155 రోజులు సంచరిస్తున్నాడు. అంటే సాధారణంగా ఉండవలసినటువంటి ప్రమాణం ఏంటి? అంగారకుడు 45 రోజులు ఉండాలి. కానీ ఆ 45 రోజులకు మించి ఒక్కొక్క రాశిలో ఉంటున్నాడు కనుక ఇలాంటి స్థితిని మనం ఏమంటాం? కుజస్తంభనము అని అంటాం. అంటే ఈ సంవత్సరము కుజస్తంభనము ఈ 2 రాశులలో సంభవిస్తుంది. మిథున రాశిలో, కర్కాటక రాశిలో కుజస్తంభనము సంభవిస్తుంది. అయితే ఈ స్తంభనము 12 రాశుల వారికి ఎలా ఉంటుంది, వీటి యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి కుజస్తంభన మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరము స్తంభనం మూలకంగా మిథున కర్కాటక రాశులలో సంచరిస్తున్నాడు అంగారకుడు. మిథున రాశిలో సంచారము ధనుస్సు రాశి వారికి 7వ స్థానం అవుతుంది. కర్కాటక రాశి సంచారము 8వ స్థానం అవుతుంది. ఈ 2 స్థానాలు కూడాను ప్రతికూలమే. 7వ 8వ స్థానాలలో సంచరించడం ప్రతికూలమే. అంటే మనకు అడ్వర్స్ ఎఫెక్ట్ ఉంటుంది. 7వ స్థానము కొంతవరకు అనుకూలం, 8వ స్థానము ప్రతికూలం ఎక్కువగా ఉంటుంది. అయితే 26 ఆగస్టు నుండి 20 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. దాని తర్వాత 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 26 ఆగస్టు 2024 నుండి 20 అక్టోబర్ 2024 వరకు మిథున రాశిలో 54 రోజులు సంచరిస్తున్నాడు. మళ్ళీ 21 జనవరి 2025 నుండి 3 ఏప్రిల్ 2025 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే ఓవరాల్గా 126 రోజులు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచరించడము 7వ స్థానం అవుతుంది. ఇది ప్రతికూలంగా ఉంటుంది. అయితే ఈ 7వ స్థానంలో సంచరించడం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అని అంటే, వ్యాపారస్తులకు ముఖ్యంగా పార్ట్నర్స్తో ఇబ్బందులు, అంటే వాళ్లకు అన్యోన్యత లేకపోవడము, కలిసి నిర్ణయాలు తీసుకునేటువంటి వాతావరణం లేకపోవడము, తద్వారా ఏమవుతుంది, వ్యవహారం లోపల మనకు నష్టం వాటిల్లేటువంటి అవకాశం కనబడుతుంది. కలిసి నిర్ణయాలు తీసుకున్నట్టయితే ఇద్దరి మనోభావాలు కలుస్తాయి, వ్యాపారం కూడాను దానికి అనుగుణంగా ముందుకు వెళుతుంది, లాభాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనకు కనబడేటువంటి అంశం ఏంటంటే, వ్యాపారస్తులకు సయోధ్య లేకపోవడము పార్ట్నర్స్ మధ్యన, తద్వారా చేసేటువంటి వృత్తి, వ్యాపారము, పెట్టుబడులు వీటిపైన చాలా ప్రభావం చూపిస్తుంది. తర్వాత భార్యాభర్తల మధ్యన కూడాను కొంత వైషమ్యాలు కనబడుతున్నాయి. ఈ సమయం లోపల చేసేటువంటి వృత్తి లోపల ఆటంకాలు, ఎంత శ్రమించి చేసినప్పటికీ గుర్తింపు లభించకపోవడము, అధికారులతో ఉద్యోగస్తులు విమర్శలకు గురి కావడము, సహ ఉద్యోగులతో ఇబ్బందులు, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. తర్వాత ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. తర్వాత కొన్ని అనుకోని ఘటనలు జరిగేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. వీటన్నిటిపై మనం ఈ ఫలితాలను చూసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు, సంఘటనల మూలకంగా
ఆలోచన విధానం లోపల కొంత మార్పు వస్తుంది. భయం అనేటువంటిది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు 20 అక్టోబర్ 2024 రోజున 21 జనవరి వరకు కర్కాటక రాశిలో ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ 3 ఏప్రిల్ 2025 నుంచి 7 జూన్ వరకు కూడాను కర్కాటక రాశిలో ఉంటాడు. ఈ కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి సమయము ఇంకా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే అష్టమ స్థానం అవుతుంది. ఈ అష్టమ స్థానంలో అంగారకుడు సంచరించడము ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. మనకు వాహనముల మూలకంగా ఇబ్బందులు, చిన్న చిన్న గాయాలు, వాహనం మీద నుంచి పడిపోవడము, ప్రమాదము ఎక్కువ మోతాదులో లేకపోయినప్పటికీ కొన్ని ఇబ్బందులు గోచరిస్తున్నాయి. తద్వారా ఆరోగ్య సమస్యలు, అనవసరమైనటువంటి ప్రయాణాలు, ఇక ప్రారంభించినటువంటి పనులలో ఆలస్యము, ఆటంకాలు, దాని మూలకంగా ఆర్థిక భారం పెరగడము, అప్పుల బారిన పడడము, కొన్ని పనులు ప్రారంభిద్దామనంటే చేతిలో డబ్బు లేకపోవడంతో ఎవరినైనా అడిగినా కూడాను అప్పు పుట్టనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఆదాయం విషయము, రాబడి సరే, ఖర్చు ఇలా ఉంది, మరి ఆదాయం బాగా ఉంది అనంటే ఆదాయం లోపల కూడాను ఇబ్బందులు ఉంటాయి. ఆదాయము హెచ్చు తగ్గులు ఉంటాయి. మనం అనుకున్న మేర రాకపోవడము చాలా ఇబ్బందులకు క్రియేట్ చేస్తుంది. ఇక ఇంటి లోపల కూడాను మనకు వాతావరణము అంత సుగమంగా ఆనందదాయకంగా ఉండదు, ఇబ్బందులు ఉంటాయి, మనస్పర్ధలు, తర్వాత నోటి దురుసుతనంతో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు చాలా సహనంతో, ఓపికతో మనం విషయాలను హ్యాండిల్ చేయాలి. ఎవరితో మాట్లాడినప్పటికీ మనం ఓపికతో మాట్లాడాలి. వాళ్ళు చెప్పింది మనం వినాలి. మన వైపు నుంచి మనము తొందరగా రియాక్ట్ కాకూడదు. కనుక ఈ రెండు మీరు విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. అన్నదమ్ములతో వైషమ్యాలు కనబడుతున్నాయి, బంధువర్గంతో సయోధ్య లేకపోవడము, తర్వాత భూముల విషయంలో తగాదాలు, వాహన విషయంలో రిపేర్లు, ఇట్లా అనవసరమైనటువంటి ఎన్నెన్నో విషయాలు ఈ అష్టమ స్థానంలో అంగారకుడు సంచరిస్తున్నప్పుడు కలుగుతాయి. కనుక ఓవరాల్గా మీరు సప్తమ అష్టమ స్థానాలలో అంగారకుడు సంచరించడం ప్రతికూలం కనుక తప్పకుండా మీరు పరిహారాలు చేసుకోవాలి. ఏంటంటే సప్తమ స్థానము కొన్ని విషయాలలో మనకు అనర్థాన్ని ఇస్తుంది, అష్టమ స్థానం కూడాను అలాంటిదే. కాబట్టి ఈ అష్టమ స్థానము సప్తమ స్థానాలకు ప్రతి పరిహారంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళడము, సుబ్రహ్మణ్య స్వామిని కొలవడము, తర్వాత మూల మంత్రాన్ని జపించడము చేయండి. మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.